సామెతల గ్రంథం 30వ అధ్యాయం 24వ వచనం, ఆ తర్వాత 27వ వచనాన్ని మనం చదువుకుందాం. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. 27, మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. చిన్న ప్రార్థన. యేసయ్యా, మా చిన్నాన్నకు యాక్సిడెంట్ అయింది, బాగు చేయండి. కోమాలో ఉన్నాడు, సీరియస్గా ఉంది. ఇవంతా ఏముండదు వాళ్ళకి. అంత చిన్న వయసులో ప్రార్థన రాదు. జస్ట్ దే ఆర్ ప్రేయింగ్. ప్రతిరోజు ఫోన్ చేస్తాను, ఏం లాభం లేదు, తీసుకుపోమంటారు. లేదు, పెట్టండి. ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ప్రార్థన చేస్తున్నారు? చిన్నపిల్లలు. దేవుని బిడ్డలారా, 1వ రోజు, 2వ రోజు, 3, 4, 5, 6వ రోజున నాకు ఫోన్ వచ్చింది. వేలు ఖర్చు అయిపోతున్నాయి. ఇప్పటికే ఆ ఇంట్లో ఇన్కమ్ సోర్స్ ఈ అబ్బాయి ఒక్కడే. నారాయణ కాలేజీలో బెంగళూరులో ఆయన ప్రిన్సిపల్గా ఉన్నాడు. కాబట్టి ఇతను తప్ప ఇంకెవరు లేరు. వాళ్ళ పిల్లలు కూడా చిన్నపిల్లలు, భార్య ఆమె ఇంట్లో ఉండేటువంటిదే. కాబట్టి ఇంత అప్పు అయిపోతుంది, లక్షలైపోతుంది. ఏం బాగాలే, తీసుకొచ్చేద్దాం. లేదు, పెట్టండి. ఆ రోజు రాత్రి 12 గంటల సమయంలో ఈ వ్యక్తి టకాని బెడ్ మీద లేచి కూర్చున్నాడు. అందరూ అనుకున్నారు ఇతనికి ఏదో షాక్ వచ్చింది, షాక్లో ఇతను ఈ రకంగా బిహేవ్ చేస్తున్నాడు. అతను అంటున్నాడు, పీసే మొత్తము అంటే ఐసీయూలో పెడతారు కదా, నోట్లో పైపులు, ముక్కులో పైపులు, ఆడ కావాలంటే వాళ్ళ పైపులు పెట్టినారు. మొత్తం పీకేస్తున్నాడు. వాళ్ళు అనుకున్నారు ఏం జరిగింది. అతనంటే తీసేయండి ఫస్ట్. అన్ని తీసిన తర్వాత డాక్టర్లందరినీ పిలిచిన తర్వాత డాక్టర్ల దగ్గర ఆ వ్యక్తి చెప్తున్నాడు, ఇందాక నా బెడ్ దగ్గరికి ఒక తెల్లటి వస్త్రాలు ధరించిన ఒక వ్యక్తి వచ్చి కూర్చున్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? ఏమైంది? ఆయన వచ్చి నాతో మాట్లాడాడు. నువ్వు భయపడకు, నేను బాగు చేస్తాను, నీ పిల్లలను నేను ఆశీర్వదిస్తాను అని చెప్పాడు. అందుకే నేను తీసేయమన్నాను. ఆయన నన్ను తాకాడు, నేను బాగైపోయాను, నాకు తీసేసేయండి. దేవుని బిడ్డలారా, కడపలోని ఇప్పుడు అతను ఉన్నాడు. ఏదో ఒక సమయంలో మీ దగ్గరికి తీసుకొని వచ్చి చూపిస్తాను ఇప్పుడు ఎట్లున్నాడని. అతను డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అన్ని టెస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్లీ నార్మల్. ఇద్దరు ఏకీభవిస్తే చచ్చిపోతున్న వ్యక్తిని లేపగలిగిన దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, మిడతల దగ్గర పాఠం నేర్చుకో. అవి కలిసి ఒక ప్రాంతం మీదకి వచ్చాయంటే ప్రభుత్వాలు ఏం చేయలేవు. ప్రభుత్వాలు చూస్తూ ఉండాల్సిందే. వాటిని పారద్రోలేరు. ఎందుకంటే అవి వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల కొలది వచ్చాయి అంటే దాన్ని ఎవ్వడు అడ్డుకోలేరు. కానీ ఉండే సైజు 3 ఇంచులే, 2 గ్రాములే. కానీ అవి కలుసుకున్నాయో పరిస్థితులు మారిపోతాయి. ఇది నువ్వు చెప్పే మాట ఏంటి తెలుసా? నాకు ఎవరున్నారు? నీవు నీ ఇంట్లో ఉండే పిల్లలతో కూర్చొని ప్రార్థన చేయి. నీవు నీ ఇంట్లో ఉండేటువంటి వ్యక్తితో ప్రార్థన చేయి. ఒక దైవ సేవకుడు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పాడండి. ఆయన భార్య ఆయన సేవ నమ్మదంట, ఆయన పిల్లలు ఆయన సేవ నమ్మరంట. ఆయన ఎక్కడైతే సేవకు పోతారో సేవలో ఎవరు నమ్మరంట. కానీ ఆయన ఏం చేశాడు తెలుసా? తాను ఒక డాక్టర్. కానీ తన దగ్గర ఉండేటువంటి అటెండర్ ఉంటారు చూసారా, వార్డ్ బాయ్ లాగా ఉంటారు చూసారా, అతని ఆ వ్యక్తి ఈయన ప్రార్థనలు అంటే నమ్ముతాడంట. రోజు ఏం చేసేవాడు తెలుసా? వీళ్ళిద్దరు కూర్చొని క్లినిక్లో ప్రార్థన చేసేవాళ్ళు. ఈ దినాన అతడు సంఘాలను స్థాపించి గొప్ప సేవ చేస్తుంటున్నాడు. ఎందుకు? ఇంట్లో వాళ్ళు ఏకీభవించే వారి దగ్గర కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, మీరు మిడతల దండు దగ్గరికి వెళ్ళండి, అవి రాజు లేడు వాటికి, అవి ఒక పాఠం నేర్పిస్తాయి. కలిసి ఉంటే, నువ్వు కలిసి ప్రార్థన చేస్తే, కలిసి ప్రభు సన్నిధానాలకు వస్తే, ఒంటరిగా నువ్వు ఇదనాన్ని వస్తున్నావేమో, ఈ రోజు నుంచి అడుగు, నేను నా భర్తతో రావాలి, నా భార్యతో రావాలి, నా పిల్లలతో రావాలి. యాజ్ ఎ ఫ్యామిలీ వీ షుడ్ కమ్ టు ది లార్డ్. మేము కలిసి నీ దగ్గర ఆరాధించాలి, కలిసి నిన్ను స్తుతించాలి ప్రభా. ఎప్పుడైతే ఇది జరుగుతుందో నీ జీవితంలో అపవాది శక్తులు నిలబడలేవు. నీ కుటుంబానికి వ్యతిరేకంగా ఉండే శత్రువులు ఖడ్గము చేత కూలిపోతారు. ఎందుకు తెలుసా? 5 మంది 100 మందిని తరుముతారు. నీ జీవితంలో సాతాను చేసే భయంకరమైన కార్యం ఏంటి తెలుసా? నీ భర్త పైన చెడు తలంపులు తీసుకొని వచ్చి భర్తతో మాట్లాడకుండా, భార్య పైన చెడు తలంపు భార్యతో అత్త పైన చెడు తలంపు అత్తతో మాట్లాడకుండా, కుటుంబంలో ఉండే వ్యక్తులను వేరువేరుగా ఆలోచించి మాట్లాడుకునే పరిస్థితులకు వచ్చి నీ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాడు. అది గుర్తించలేక ఏదో జరుగుతుంది. ద సోల్ రీజన్ ఈస్ దేర్ ఇస్ నో యూనిటీ. నిజమైన ఐక్యత లేనటువంటి పరిస్థితిలోనికి వచ్చేసాం.
కలిసి ప్రార్థన చేసిన కుటుంబం, కలిసి దేవుని దగ్గరకు వచ్చే కుటుంబం, కలిసి దేవుని స్తుతించే కుటుంబం దేవుని ద్వారా గొప్పగా ఆశీర్వదించబడుతుందండి. బైబిల్లో ఒక మాట మీకు చూపిస్తాను, అందరం తెలుస్తాం. ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరి కలిసి పండుకొని ఎడల వారికి వెట్ట కలుగును. ఒంటరిగానికి వెట్ట ఎలాగు పుట్టును? ఒంటరిగా ఒకని మీద మరి ఒకడు పడినెడల ఇద్దరు కూడి వాన్ని ఎదిరింపగలరు. 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా, తెగిపోదు కదా. దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఐక్యతను, సమాధానాన్ని, ఇతరులతో కలిసి ఉండేదాన్ని నువ్వు ఇష్టపడే వ్యక్తివైతే ఈడుండే ఆశీర్వాదాలు మనలో ఉంటాయి. ఏముంటాయి? 9వ వచనం. ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును. ఇద్దరు కలిసి మంచిగా పని చేస్తే ఏం కలుగుతుందంట? మంచి ఫలము కలుగుతుంది. నీ ఆఫీస్లో ఉండే వాళ్ళతో పని చేస్తే నువ్వు వాడెంత, వాని సంగతి అది కాకూడదు. దేవుని బిడ్డగా నువ్వు కలిసి పనిచేసే వ్యక్తిగా ఉంటే మంచి ఫలము కలుగును. ఇద్దరు కూడి ఉండుట మేలు, మేలు. ఒక విషయం చెప్పనా? పెళ్ళైన కొత్తలో నేను రెజినా కూర్చొని కొన్ని తీర్మానాలు చేసుకున్నాం. అందులో అన్నీ చెప్పనులే, ఒకటి చెప్తా. అన్నీ చెప్పకూడదు కదా, అవసరమైనప్పుడు చెప్తా. ఒకటి చెప్తాను ఇప్పుడు. ఏంటి తెలుసా? నేను ఆ రోజు చెప్పినటువంటి మాట, ఒకవేళ నేను కోపపడితే నువ్వు మాట్లాడకు, సావధానంగా విను, అందులో ఏదైనా ఉంటే సరి చేసుకో. ఒకవేళ నువ్వు కోపపడినావు అనుకో, నేను కూడా అలానే ఉంటా. తొందరపడి ఒకవేళ కోపం, పౌరుషం వచ్చిందనుకో, ఏదో ఒక సమయంలో నీవెంత అనే పౌరుషం వచ్చిందనుకో, ఎవరు ముందు మాట్లాడతారో వాళ్ళే దేవుని బిడ్డ. నేను కోపపడినా అనుకో, దాంట్లో తప్పు ఉందేమో ఆలోచించి సరి చేసుకో. లేదా నువ్వు కోపపడినప్పుడు కూడా అంటే రెజినా కూడా కోపపడుతుందా? ఏం మనిషి కదా, కోపాలు రావా? వంట చేస్తూ ఉంటుంది, ఏవేవో ఉంటాయి. కొంచెం ఎందుకు కోపడింది అని ఆలోచన చేస్తే సమాధానం దొరికిపోతుంది. ఒకవేళ ఇద్దరికి రోషం వచ్చింది అనుకుందాం, ఇద్దరు మాటలు మాట్లాడుకోకుండా ఉన్నాం అనుకుందాం. దేవుని సన్నిధిలో నిలబడి చెప్తున్నా, మేము మాట్లాడుకోకుండా ఎక్కువ కాలం ఉన్న సమయం ఎంత తెలుసా? ఉదయం 9 నుంచి సాయంత్రం 6 వరకే మ్యాక్సిమం టైం. అలిగినటువంటిది మేమిద్దరం, అలిగినటువంటిది కూడా చెప్తున్నా, అంత టైమే. ఆ తర్వాత నేను చెప్పాను, ఎవరు ముందు మాట్లాడతారో, ఎవరు కలిసిపోతారో వాళ్ళే దేవుని బిడ్డ. కుటుంబంలో ఎప్పుడైతే అలాంటి అవగాహన ఉంటుందో కుటుంబం దేవుని సాధనంగా మార్చబడుతుంది. హల్లెలూయా. రోషానికి పోయావనుకో, నా మాట నేనేమనుకున్న కుటుంబ యజమాని, తల నేను, పురుషుని నేను, తగ్గే క్వశ్చనే లేదు, తగ్గేదిలే. అది లోకంలో సినిమాలకు పనికొస్తుంది, షోలకు పనికొస్తుంది. జీవితం అతలాకుతలమైపోతుంది. జీవితంలో ఎంత తగ్గింపులో అన్ని దీవెనలు ఉంటాయి, మర్చిపోవద్దు. తగ్గేదిలే అనుకున్నావా? సాతానుకు తెలుసు నిన్ను ఏ రకంగా నరకానికి గురి చేయాలను. దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ఇద్దరిలో సమాధానం ఉంటే ఒకరు పడిపోయినా ఇంకొకరు లేవనెత్తాడు, ఒకడు శ్రమ కలిగితే ఇంకొకరు సహాయం చేస్తారు. కుటుంబంలో ఒకరు ఎవరైనా డిస్టర్బ్గా ఉన్నారా, నువ్వు పోయి దానిపైన మళ్ళీ ఇంకా కొంచెం అగ్గిపోసి కిరసాలు పోయాకు నువ్వు ఏం చేయాలి తెలుసా? నువ్వు ఎవరైనా ఒకరు తిడుతున్నారా, ఇంకొక వ్యక్తి తిట్టకూడదు. దాన్ని మెల్లిగా ప్యాసిఫై చేసే రకంగా ఉంటే కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. ఇవంట మందలు వస్తాయి, కోట్ల కొలది మిడతలు వచ్చేస్తాయి, లేదా లక్షల్లో మిడతలు వస్తాయి, కానీ ఇవన్నీ కలిసి కట్టుగా ఉంటాయి. అందుకే లోకం వాటిని తాకలేదు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నిన్ను, నీ కుటుంబాన్ని తాకడానికి కారణం ఏంటంటే నీవు, నీ భార్య, నీ పిల్లలు కలిసి ప్రార్థన చేయక ఎంతకాలమైందో. ప్రార్థన చేయి. నీవు సాతానును తరుముతావు, లేదా సాతాను నిన్ను తరుముతాడు. తట్టుకోలేవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, జ్ఞానం ఉంది మిడతల దగ్గర. రెండవదిగా దాని దగ్గర ఉన్న జ్ఞానం ఏంటి తెలుసా? సామెతల గ్రంథం 30వ అధ్యాయం 27వ వచనం. సామెతలు 30:27. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోను. అంటే ఒక స్థలం నుంచి ఇంకొక స్థలానికి అవి వెళ్ళిపోతాయంట. ఎలా వెళ్ళిపోతాయి? అక్కడ నేను ఆగిపోయాను. ఎలా వెళ్ళిపోతాయి? దేవుని బిడ్డలారా,
అంటే ఎక్కడో ఉంటాయి ఈ మిడతలు. మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగామనుకో, పలానా మిడత యొక్క ఆధార్ కార్డు ఉందంటే లేదంటారు వాళ్ళు. మిడతలకు లేదు ఆధార్ కార్డు. ఒక స్థలంలో ఉండవు, ఎక్కడో ఒక చోట ఉంటాయి. కానీ అన్నీ కలిసి ఒకేసారి బయలుదేరతాయి. ఈ మిడతలకు ఉండే రెండవ లక్షణం ఏంటి తెలుసా? దే ఆర్ హ్యావింగ్ అ నేచర్ ఆఫ్ అడాప్టబిలిటీ. అవి పరిస్థితులకు అనుకూలంగా అవి స్పందిస్తాయి. ఒకే రకమైన పరిస్థితులు ఎప్పటికీ ఉండవు అవి. ఇంకొక విచిత్రమైన విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ యొక్క మిడతలంట నేను వీటిపైన చాలా స్టడీ చేశానండి. అందుకే చెప్తాను, నేను ఊహించుకొని ఏం చెప్పడంలా, నేను ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ నా దగ్గర పెట్టుకొని మాట్లాడుతుంటున్నా. ఈ మిడతలన్నీ ఏం చేస్తాయి తెలుసా? ఎండాకాలంలో ఎక్కడికి రావంట, ఒక చోట కూర్చోంటాయంట, ఎక్కడికి రావు. కానీ వర్షాకాలం ప్రారంభమవుతున్నగానే వాటికి ఒక ఎల్లోయిష్ కలర్ వస్తుందంటండి. ఎల్లోయిష్ కలర్, పసుపు రంగంలో మారిపోతాయి. ఒక్కసారిగా ఆ ఎండాకాలంలో నుంచి వర్షాకాలంలోకి వస్తుండగానే ఇవన్నీ బయటికి లేవడం ప్రారంభిస్తాయంట. అంటే ఎండాకాలంలో ఉండడం తెలుసు, వర్షాకాలంలో ఉండడం తెలుసు, మళ్ళీ ఆ తర్వాత శీతాకాలంలో ఉండడం తెలుసు. అవి వాతావరణానికి అనుకూలంగా మారిపోయే ప్రావీణ్యం వాటిలో ఉంది. మళ్ళొకసారి చెప్తాను, అవి ఏ వాతావరణ పరిస్థితికైనా అడ్జస్ట్ కాగలవు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఆ యొక్క మిడతల దగ్గరికి వెళ్ళి నేర్చుకో. ఎందుకంటే ఈ మిడతలు ఎండాకాలంలో ఎండ వచ్చినప్పుడు ఎండకు తట్టుకుంటూ ఉంటాయి. వర్షం వచ్చిందా అవి ఈదులాడడం ప్రారంభిస్తాయంట, అవి ఎగరడం ప్రారంభిస్తాయి, అవి దండుగా బయటికి వెళ్ళడం ప్రారంభిస్తాయి, అవి దాడి చేయడం ప్రారంభిస్తాయి. ఈరోజు దేవుడు అంటున్నాడు, మన జీవితాల్లో మనం ఏ రకంగా ఉంటాం తెలుసా? మనం ఒకే రకమైన పరిస్థితులకు ఫిక్స్ అయిపోయి ఉంటామండి. అంటే ఒకే రకంగా ఉండాలి. ఏం కొంచెం మారినా మనం తట్టుకోలేమండి. ఉదాహరణకు చెప్తాను, అంత బాగున్నాం, సడన్గా ఒక ఆర్థిక ఇబ్బంది వచ్చింది అనుకో, ఏందో దేవుడు ఇట్ట చేశాడేంటి, ఎక్కడున్నాడు దేవుడు? వాగ్దానం ఇచ్చిన దేవుడు ఏమైపోయాడు? నిన్ను స్వస్థపరిచే స్వస్థత ఏంది? అనారోగ్యం వచ్చేసింది అంటే పరిస్థితి మారిపోతే మన జీవితాల్లో తప్పుడు తలంపులు మనలోనికి వస్తాయి. అంతవరకు బాగున్నాడు భర్త, కొంచెం ఏదన్నా సీరియస్ అండి పోయి చేసుకున్న కర్మగాలి, దయ్యాన్ని చేసుకున్న, పిశాచిని అనుకోవద్దు. యు మస్ట్ అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్స్. ఈ మిడతకు ఉండేటువంటి లక్షణం ఏంటంటే ఇట్ విల్ బి సో ఈజీలీ అడ్జస్ట్ టు ద క్లైమాటిక్ కండిషన్స్. వాతావరణ పరిస్థితులకు అది అనుకూలంగా మారడం ప్రారంభిస్తుంది. దేవుని బిడ్డగా నీ జీవితంలో కొన్ని సందర్భాల్లో దేవుడు నడిపించే మార్గాలు ఏ రకంగా ఉంటాయి తెలుసా? కొన్ని లాస్ట్ ఇయర్ చాలా బాగలేకుండా ఇయర్ బాగుంటుందేమో, నెక్స్ట్ ఇంకొక పరిస్థితి వస్తుందేమో. వేర్ ఎవర్ ద సిచ్యువేషన్, వాట్ ఎవర్ మే బి ద సిచ్యువేషన్, యూ మస్ట్ అడ్జస్ట్ టు ఇట్. అక్కడ కూడా దేవుడు సహాయం చేస్తాడు. యోసేపు పండుకొనుట కళ వచ్చింది. ఏంటి ఆ కళలో అందరూ సాగిలపడుతున్నారు, ఇతడు ఏలేటువంటి నాయకుడు అయిపోయాడు, అబ్బా సూపర్ కళ అనుకున్నాడు. అన్నల దగ్గరికి పోతే అన్నలు ఎత్తుకపోయి గుంతలో పడేశారు. గుంతలో పడేసిన తర్వాత ఆ గుంతలో అనుకోలేదు, ఏం దేవా ఏం కళ ఇచ్చా, ఏ గుంతలోనికి వచ్చా, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నా, ఏం పట్టించుకోకుండా ఉన్నావే అన్లా. హీ వాజ్ అడ్జస్టెడ్ టు ద పిట్. ఆ యొక్క గుంతలోకి అడ్జస్ట్ అయిపోయాడు. ఆ గుంతలోంచి బానిసగా అమ్మబడ్డాడు, బానిసగా అడ్జస్ట్ అయిపోయాడు. ఆ బానిస నుంచి ఒక ఇంట్లో పనివాడుగా వచ్చేసాడు, అక్కడ అడ్జస్ట్ అయిపోయాడు. ఆ తర్వాత తీసుకొని వెళ్ళి దేవుడు రాజప్రసాదంలో పెట్టి అక్కడ ఐగుప్తు నెల వ్యక్తిగా మారిస్తే అక్కడ అడ్జస్ట్ అయిపోయాడు. క్రిస్టియన్ లైఫ్లో ఉండాల్సింది ఏంటి తెలుసా? అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్ దట్ కమ్స్ టు యూ. నీ దగ్గరకు వచ్చే పరిస్థితులకు అనుకూలంగా నీవు మారడం ప్రారంభించు. యేసుప్రభుని అడుగుదాం, యేసుప్రభా నువ్వెవరు? తండ్రి కుడిపార్చన కూర్చొని సమీపింపరాని తేజస్సులు నివసిస్తూ అమరత్వం కలిగిన దేవుని ఎవ్వరు నా దగ్గరికి రాలేరు, అంత పవర్ఫుల్ నేను. మళ్ళీ ఎక్కడికి వచ్చాను? పశువుల తొట్టిలో పరుండబెట్టాడు. పశువుల తొట్టిలో హి వాజ్ అడ్జస్టెడ్. పశువుల తొట్టిలోంచి ఇంట్లోనికి వచ్చాడు. ఇంట్లో నుంచి కార్పెంటరీ పని. ఏంటి నేను దేవుని కార్పెంటరీ పని చేయడం ఏంటి? అన్లా కార్పెంటరీ పని 30 సంవత్సరాలు చేశాడు. 30 సంవత్సరాల తర్వాత 3.5 సంవత్సరాల సేవ. ఏం ప్రభా సేవ చేయడానికి ఏమైనా వెహికల్ ఉందా నీ దగ్గర? లేకపోతే సేవ చేయడానికి ఏమైనా పిఏ సిస్టమ్, మైక్ సిస్టమ్, ఇలా లైటింగ్, కెమెరాలు ఏమీ లేవు. హి వాజ్ అడ్జస్టెడ్. యేసు ప్రభు దగ్గర 12 మంది ఉంటే అందులో ఒకడు దొంగ, అయినా అడ్జస్ట్ అయిపోయాడు. మరి నీ జీవితంలో డూ యూ హ్యావ్ ద నేచర్ ఆఫ్ అడ్జస్ట్మెంట్? ఒకవేళ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయా? డూ యూ హ్యావ్ ద మైండ్ సెట్ ఏంటి? సరే కష్టంగా ఉంది, ఈసారి కొంచెం ఖర్చు తగ్గించుకుంటా అనుకునేటువంటి పరిస్థితిలో దేవుని బిడ్డలు ఉండాలండి. అనే పరిస్థితిలో నువ్వు ఏమైనా నాకు సంబంధం లేదు, మేము దీనికి అలవాటు పడ్డాం, తగ్గేది లేదు, మేము ఇంతకంటే తక్కువ డ్రెస్సులు కొనుక్కోము, మాకు ప్రతి ఆదివారం బిర్యానీ ఉండాలి. నువ్వు ఏమైనా అప్పులు పాలు చేయంటే అప్పులు కుప్పలు తెప్పలై భారతదేశమైన బాగుంటుంది కానీ వాళ్ళు మాత్రం బాగుండరు. ఎందుకు భారతదేశాన్ని అంటున్నానంటే భారతదేశానికి కూడా అప్పులు ఉన్నాయి.
అప్పులున్న భారతదేశమైనా బాగుంటారు, కానీ తగ్గలేని కుటుంబం ఉంటుంది చూసారా, వాళ్ళు బాగుపడరు. ట్రై టు అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్. దేవుని బిడ్డలారా, నేను ఎప్పుడు యూత్ మీటింగ్లో చెప్తూ ఉంటాను, నేను నా పీజీ అయిపోయిన తర్వాత దేవుడు నాకు ఎక్కడ ఫస్ట్ ఉద్యోగం ఇచ్చాడు తెలుసా? మా అవ్వ వాళ్ళకు చిన్న స్కూల్ ఉండేది, లివింగ్ వాటర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆ స్కూల్లో మా అవ్వ నాకు ఫోన్ చేసింది, ఈరోజు టీచర్ రాలేదు, నువ్వు వచ్చి కొద్దిసేపు క్లాస్ చెప్పనిది. ఆహా అవునా అని పోయి ఏదో పిల్లలు కదా ఏదో చెప్పేశా. చెప్పిన తర్వాత మరుసటి రోజు మా అమ్మకు కానీ ఎవ్వరు కానీ ఫోన్ చేయకుండా నాకు చెప్పింది, రేపటి నుంచి నువ్వు 1 నెల రోజులు పని చేయి, నీకు జీతం ఇస్తానంది. మీరు చూసినట్టు కానీ ఇంకా సీరియస్గా చూశాను నేను. మా అమ్మ నర్సింగ్ సూపరింటెండెంట్, మా నాయన బ్యాంక్. నేను ఈ చిన్న స్కూల్లో ఈ 2వ తరగతి పిల్లలకు సోషల్ చెప్పాలనా? క్వశ్చనే లేదు అనుకున్నా. సరే రేపు మాట్లాడతలేవా నీతో అని చెప్పా. ఆ తర్వాత నాకు అనిపించింది, ఇది కరెక్టేనా, దేవుడు నాకు ఇచ్చిన అవకాశమేనా, ఎందుకు చేయకూడదు? ఊరికే ఇంట్లో ఉండేదానికంటే పోయి కూర్చుందాం. డబ్బు కోసం కాదు, ఎట్లా టీచింగ్ ఉంటుందో అనేటువంటిది నేర్చుకోవాలి నేను. అక్కడ ప్రారంభించాడు దేవుడు నాకు నేర్పించడం ఇతరులకు. దేవుడు నేరుగా తీసుకొని వెళ్ళి ఐఐటీలో టీచ్ చేయమని చెప్పలే నన్ను. ఒక స్కూల్లో, చిన్న స్కూల్లో, ఒక వీధిలో ఉండే స్కూల్లో, అది 2వ తరగతి వాళ్ళకు, అది కూడా సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ మీడియంలో టీచ్ చేశాను. ఆ తర్వాత నెక్స్ట్ ఇమ్మీడియట్గా దేవుడు ఎక్కడ తీసుకుని వెళ్ళాడు తెలుసా? ఆ దినాల్లో కడపలో యోగి వేమన యూనివర్సిటీని పీజీ సెంటర్ అనేటువంటి వాళ్ళు, పీజీ సెంటర్లో కంప్యూటర్స్ టీచ్ చేయడానికి కృపనిచ్చాడు. ఆ పీజీ సెంటర్లో వెళితే ఏ క్లాస్కు ఉండరండి స్టూడెంట్స్, నా క్లాస్కి మాత్రమే వస్తారు, ఎందుకంటే ఈసారి బాగా చెప్తాడని. ఎక్కడ దేవుడు నేర్పించాడు తెలుసా? ఒక చిన్న స్కూల్లో. యూ మస్ట్ బి ఎ పర్సన్ టు అడ్జస్ట్ వేర్ గాడ్ కీప్స్ యూ. ఎక్కడ దేవుడు నేను ఉంచుతాడో అక్కడికి అడ్జస్ట్ కా. దేవుని బిడ్డలారా, గొప్ప సేవ చేసినటువంటి పౌలు ఏమంటాడు తెలుసా? ఒకసారి మీ బైబిల్స్ తెరవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం. ఫిలిప్పీ 4:11 చదువుదాం. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేనే స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఇనుటకును, ఆకలి కొని ఇనుటకును, సమృద్ధి కలిగి ఇనుటకును, లేమిలో ఉనుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచువాని యందే నేను సమస్తమును చేయగలను. ఈ భాగంలో గమనిస్తే పౌలు తన సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం తెలుసా? పౌలు టాప్ ఎడ్యుకేషన్ పొందాడు. గమలియేలు అనేటువంటి వ్యక్తి ఆ దినాల్లో ఒక నోటెడ్ ప్రొఫెసర్. అతని పాదాల దగ్గర ఇతడు విద్య నేర్చుకున్నాడు. అంత ఉన్నతమైన వ్యక్తిని దేవుడు ఎట్లా తీసుకొచ్చాడంట? 11వ వచనం. నాకు కొదవ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యంలోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఏం నేర్చుకున్నాడంట? విద్యనే కాదు, పరిస్థితులకు అనుగుణంగా తాను అడ్జస్ట్ అవ్వడం నేర్చుకున్నాడు. దీన స్థితిలో ఉండడం నేర్చుకున్నాడు. టాప్ ఎడ్యుకేషన్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ కేమ్ డౌన్ టు ద లోయెస్ట్ లెవెల్స్. దీన స్థితిలోనికి వచ్చేసాడు. సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును, ప్రతి విషయంలోనూ కడుపు నిండుటకును, ఆకలి కొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. ఇది నన్ను నీ కుటుంబానికి నేర్పిస్తున్నాడేమో దేవుడు. నేర్చుకుంటున్నావా? లేకపోతే నేను తగ్గను, నేను ఇంతే, నేను ఒక్క మెట్టు కూడా తగ్గను, ఈ డ్రెస్ ఇంకా కొనాల్సిందే, ఇది మన ఇంట్లో ఉండాల్సిందే, లేకపోతే మనం ఇది పొందాల్సిందే, ఈ రకంగా ఉండాల్సిందే. దేవుని బిడ్డలారా, 99% అప్పులు ఒక ఇంట్లో రావడానికి కారణం ఏంటంటే ఇదే. యు ఆర్ నాట్ ఇన్ ఎ పొజిషన్ టు అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్. నీ జీవితంలో ఉండే పరిస్థితులకు అనుకూలంగా నువ్వు మార్చుకోలేకుండా ఉంటున్నావు, తగ్గలేకుండా ఉంటున్నావు. వాళ్ళు ఒక చైన్ కొన్నారా, నాకు కూడా కొని అని రచ్చ చేయకు. లేదా నీ పిల్లలు ఒకవేళ అడుగుతున్నారేమో, ఇది కావాలి అది కావాలి. కోరికలకు ఎన్నైనా ఉంటాయండి, హద్దు ఉంటుందా? కోరికలకు ఉండదు. యూ మస్ట్ నో ద ఫ్యాక్ట్స్. దేవుని బిడ్డలారా, నేను నా పిల్లలు నా ఎదుట కూర్చోబెట్టుకొని చెప్తాను ఎన్నోసార్లు. వీళ్ళు ఉన్నారు ఇక్కడే, వీళ్ళ ముందరే చెప్తున్నా ఎన్నోసార్లు. ఐ యూస్ టు స్పీక్ టు ద ఫ్యాక్ట్స్. ఇవి మన ఇంట్లో మన పరిచయం జరిగేది ఇది. వీ మస్ట్ బీ లైక్ దిస్. ఇది చెయ్యకపోతే కుటుంబాలు చాలా దెబ్బతింటాయి, చాలా దెబ్బతింటాయి. ఈరోజు మిడతల దండు మనకు నేర్పించేది ఏంటంటే, అవి ఎండాకాలంలో ఉండడానికి ఇష్టపడతాయి, చలికాలంలో ఉండడానికి ఇష్టపడతాయి, వర్షాకాలంలో దాడి చేయడానికి ఇష్టపడతాయి. అవి దే క్యాన్ బి అడ్జస్టెడ్ టు ఎనీ సిచ్యువేషన్స్. దే ఆర్ హ్యావింగ్ ఎ నేచర్ ఆఫ్ అడాప్టబిలిటీ.
అవి ఆ స్థితికి అనుకూలంగా మారిపోగలవు. ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ జీవితంలో ఎక్కడ తగ్గాలని అక్కడ తగ్గుతున్నావా? ఎక్కడ నిన్ను దేవుడు ఉంచాడు ఆ స్థితిలో ఉండగలుగుతున్నావా? లేకపోతే ఒకవేళ దేవుడు నీ జీవితంలో కొన్ని సందర్భాలు లేమి తీసుకొని వస్తాడు, ప్రార్థనలకు జవాబు ఇవ్వడు, లేకపోతే రావాల్సిన ఆశీర్వాదం రాకుండా కొంచెం ఆలస్యం చేయబట్టే ఆయా అనుభవాలు కూడా దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నువ్వు నేర్చుకుంటున్నావా లేకపోతే నష్టపోతున్నావా? పరీక్షించుకో. ఈ మిడతల దండు దే ఆర్ కేపబుల్ ఆఫ్ అడ్జస్టింగ్ టు ద క్లైమాటిక్ కండిషన్స్. మూడో భాగాన్ని చూపించి నేను ముగిస్తాను. 752 పేజీలో యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం చదువుదాం, అందరం చదువుదాం. గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి, మిడతలు విడిచిన దానిని పసర పురుగులు విడిచిన దాన్ని, పసర పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేసి ఉన్నవి. మత్తులారా మేలుకొని కన్నీరు విడువడి, ద్రాక్షరస పానములు చేయవార్లారా రోదనము చేడి, కృత ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. మొదటిగా ఈ యొక్క మిడతల్లో ఉండేటువంటి లక్షణం ఏంటి? కలిసి ఉండేటువంటి లక్షణం. రెండవదిగా పరిస్థితులకు అనుకూలంగా మార్చుకునే లక్షణం. ఏమని చెప్పాను? ఈ మిడతలు 3 ఇంచులు పొడుగుంటే 2 గ్రాముల బరువు ఉంటుంది అంతే. కానీ ఈ మిడతలను దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ 4వ వచనం ప్రకారం వాటిని తన సాధనంగా వాడుకున్నాడు. వాటిని తన సాధనంగా వాడుకుంటాడు. ఐగుప్తుల ఫరోను వణికించడానికి దేవుడు ఇదిగో మిడతల దండును ఐగుప్తులను తీసుకొని వచ్చాడు. మిడతల దండు ఒక్కసారి మిడతల దండు పడిందంటే వణికిపోయాడు ఫరో. మోసేదంటాడు, తీసుకపో, ఇశ్రాయేలు వద్దు, తట్టుకోలేని మిడతలను గురించి. ఈ మిడతలను దేవుడు తన సాధనముగా వాడుకున్నాడు. ఈ మిడతలు దేవుని సాధనంగా మార్చబడ్డాయి. ఈరోజు నీవు నేను దేవుని సాధనంగా మార్చబడకపోవడానికి ముందు 2 పరీక్షించుకుందాం. కలిసి ఉన్నామా? పరిచర్యలోనైనా, ఇంటిలోనైనా, ఉద్యోగంలోనైనా, బంధువుల మధ్య కలిసి ఉంటేనే నిన్ను దేవుడు సేవలో వాడుకుంటాడు. ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్, స్టేజ్ పైన ఉండడం చేత కావాలి, స్టేజ్ దిగిన తర్వాత పురకబట్టుకోవడం కూడా నీకు చేత కావాలి. ఆ అడ్జస్ట్మెంట్ నీలో ఉంటే దేవుడు వాడుకోగలడు నిన్ను. తండ్రి పొడిపార్సున కూర్చోవడం దేవునికి చేతనవుతుంది, సిలువ మోయడం కూడా చేతనవుతుంది. సిలువ మోయడం కూడా చేతనవుతుంది. గెత్సెమనే తోటలో అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు గెత్సెమనే తోట బాగుంటుందండి. 2025 సంవత్సరాల కిందట గెత్సెమనే తోట భయంకరమైనటువంటి ప్రదేశం అది. అక్కడ సాగిలపడ్డాడు. కార్పెట్ లేదు, గ్రీన్ మ్యాట్ లేదు, కింద ఏమీ లేదు, సాగిలపడ్డాడు దేవుడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. దేవుని బిడ్డలారా, మిడతలను దేవుడు వాడుకున్నాడు. దేనికోసం వాడుకున్నాడు? ఒక ఫరో సామ్రాజ్యాన్ని కదపేయడానికి దేవుడు వాడుకున్నాడు. చిన్న మిడత, 3 ఇంచులు 2 గ్రాముల బరువు ఉండేటువంటి మిడతను దేవుడు తన సాధనంగా వాడుకున్నాడు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి మాట ఏంటి తెలుసా? నువ్వు అంటున్నావు, నాకు చేత కాదు, దేవుడు నన్ను వాడుకోలేడు, నేను దేవుని చేత వాడబడ్డాను. సారీ, ఒక మిడతను వాడుకున్న దేవుడు నిన్ను నన్ను వాడుకుంటాడు. ఖచ్చితంగా వాడుకోగలడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. అందుకే బైబిల్లో దేవునికి ఒక పేరుందండి, సైన్యములకు అధిపతియగు యెహోవా. ఆయన సైన్యాలకు అధిపతి. ఆకాశంలో ఉండే దేవదూతల సైన్యానికి అధిపతి. భూలోకంలో ఎన్ని రాజ్యాల్లో ఎన్ని సైన్యాలు ఉన్నా దానికి అధిపతి. లేదా పాతాళ లోకంలో ఉండేటువంటి శత్రువు లేకపోతే సాతాను సైన్యాలకు అధిపతి. ఒక చిన్న మిడతకు కూడా ఆయన అధిపతి. ఆ చిన్న మిడత దేవునికి లోబడితే ఆ చిన్న మిడతను దేవుడు వాడుకొని గొప్ప కార్యాలు చేయగలిగిన దేవుడు. ఈరోజు నువ్వు అంటున్నావు, ఏమని? నన్ను దేవుడు వాడుకోడు. నాకేముంది, నన్ను ఎట్లా వాడుకుంటాడు? ఒక మిడతనే వాడుకోగలిగిన దేవుడు నేను ఎందుకు వాడుకోడు? నీ జీవితాన్ని ఎందుకు వాడుకోడు? ఆయన వాడుకోగలడు. యు ఆర్ నాట్ ఇంపాసిబుల్. నువ్వు దేవునికి అసాధ్యం కాదు. మిడతనే, ఒక భాష రాదు, మాట రాదు, లేకపోతే ఫీలింగ్స్ లేవు, దానికి ఏమీ లేవు. అలాంటి మిడతను, ఏ జ్ఞానము లేనటువంటి మిడతను దేవుడు వాడుకోగలిగితే, కొద్ది గొప్ప జ్ఞానం ఉండి దీవెనలు కలిగిన నిన్నెందుకు వాడుకోడు దేవుడు? ఖచ్చితంగా వాడుకోగలడు. ఆయన ఖచ్చితంగా వాడుకోగలడు. మిడతలు ఏమని చెప్తాయి తెలుసా? మాకు 2 లక్షణాలు ప్రాముఖ్యమైన. కలిసి ప్రార్థన జరుగుతుంది. ఆ దేశ నిమిత్తం ప్రార్థన ఇక్కడ చేస్తున్నట్టే గమ్ము నిలబడకు. నువ్వు కలిసి ప్రార్థన చేయాలి. నువ్వు కలిసి దేవుని దగ్గర మొరపెట్టాలి. దేశాల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు నెమ్మది వస్తుందని బైబిల్లో రాయబడింది. అందుకే ప్రార్థన జరుగుతున్నప్పుడు ఏకీభవించు. ఆల్ నైట్ ప్రేయర్స్ వచ్చే శుక్రవారం ఉంటాయి. రాత్రి ప్రార్థన జరుగుతున్నప్పుడు కుటుంబంగా రండి, దేవుని దగ్గర కూర్చోండి. ఎల్లకాలం నిద్రపోవడం ఏంటి? దేవుని దగ్గరకు వస్తాం. సమయం ఉన్నంత వరకు కూర్చొని దేవుని దగ్గర ప్రార్థనలు ఏకీభవిస్తాం. దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. కలిసి ప్రార్థన చేద్దాం. అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్స్. రాత్రిలో మేలుకోవడం నీకు చేత కాదు, అడ్జస్ట్. రాత్రిలో మేలుకోవడానికి అలవాటు చేసుకో. ప్రార్థన చేయడం దేవుని బిడ్డ యొక్క లక్షణం. రాత్రిలో ప్రార్థన చేయడం దేవుని బిడ్డ యొక్క లక్షణం. ఈ యొక్క మిడతలు ఆ రకంగా ఉంటుండగా దేవుడు మిడతలను వాడుకోవడం ప్రారంభించాడు.
అందుకే దేవుడు అంటున్నాడు, సొలొమోను ద్వారా, జ్ఞాని అయిన సొలొమోను ద్వారా జ్ఞానము కలిగిన చిన్న జీవులు ఉన్నాయి, వాటి దగ్గర జ్ఞానం ఉంది, నేర్చుకో. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతుండగా, దేవా నేను నా జీవితంలో ఎక్కడ ఐక్యతకు వ్యతిరేకంగా ఉన్నానో, సమాధానాన్ని తొలగించానో, ఎక్కడ కుటుంబాల్లో చిచ్చు పెట్టానో, ఎక్కడ నన్ను బట్టి కుటుంబాలు డిస్టర్బ్ అయిపోయాయో, నేను ఎక్కడ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేశానో, పరిచర్లో ఏ రకంగా తప్పుడు పనులు చేశానో, దేవా నన్ను క్షమించు. లార్డ్ ఫర్గివ్ మీ. నేను ఎక్కడ అసమాధానానికి కారకురాలిగా మారిపోయింటే నన్ను క్షమించు. కొట్లాటలు పుల్లలు పెట్టే వ్యక్తిగా నేను మారిపోయింటే నన్ను క్షమించు. రెండవదిగా, అడ్జస్ట్ టు ద సిచ్యువేషన్. నీ జీవితంలో దేవుడు వివిధ అనుభవాలు కూడా నడిపిస్తున్నప్పుడు అడ్జస్ట్ టు దాట్. దేవుని సాధనంగా నువ్వు మార్చబడగలవు. ప్రభు యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం. దేవుడు ఈరోజు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉండగా, దేవా నా జీవితాన్ని దర్శించు, నీకు అనుకూలమైన వ్యక్తిగా నేను ఉండడానికి సహాయం చేయి. దేవుని బిడ్డగా దేవుని చెప్పు చేతుల్లోనికి మనం వద్దాం. దేవా నా జీవితాన్ని నేను నడిపించుకోకూడదు, నాకు నచ్చినట్టుగా నేను ఉండకూడదు. నీ వాక్యములో ఐక్యత, తగ్గింపు, విధేయత, పరిస్థితులకు నన్ను నేను అడ్జస్ట్ చేసుకోవడం దేవా నాకు నేర్పించు ప్రభువా. నా జీవితంలో ఇవి దూరం అయిపోయాయి నాయనా. తగ్గింపుతో దేవుని పాదాల దగ్గరికి రావడం లేకుండా పోయింది నాయనా. నన్ను క్షమించు. నేను దూరం అయిపోయాను, వ్యక్తిగతంగాను కుటుంబ పరంగా భేదాలు ఉంటున్నాయి దేవా. ఒకరికంటే ఒకరు యోగ్యులను ఎంచుకొని బైబిల్లో ఉండే నేనే గొప్ప అనే ఫీలింగ్లో నేను ఉండిపోయాను ప్రభువా. నన్ను క్షమించు. ఒకవేళ నీ జీవితంలో నేను తప్ప ఇంకెవరు ఉండకూడదు అనేటువంటి భావం ఉంటే అది వాక్యానికి వ్యతిరేకమైనటువంటిది. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. దేవునికి ఇంపైనటువంటిది కలిసి విభజించడం కాదు, డివైడ్ చేయడం కాదు, వేరు చేయడం కాదు. దేవుని బిడ్డగా నీవు ఉండాలి అంటే, దేవుని దీవెనని కలగాలి అంటే, ఆరోగ్యం కలగాలి అంటే ఐక్యతను ప్రేమించు, సమాధానాన్ని ప్రేమించు, కలిసి ఉండడానికి ఇష్టపడు. భేదాభిప్రాయాలు నీ జీవితంలో ఉండడానికి వీల్లేదు. అది దేవునికి వ్యతిరేకమైనది. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, వారు ఏకమైనటువంటి ముగ్గురు వ్యక్తులు. మరి మన జీవితాల్లో ఈ ఏకత్వం, ఐక్యత తగ్గించుకోవడం, ఒకరికంటే ఒకరు యోగ్యులు ఎంచుకోవడం పరిచర్యలోనైనా కుటుంబాల్లోనైనా లేకుండా పోతుందా? నీ జీవితంలో లేకుండా పోతే దేవా నన్ను క్షమించు, నాలో తగ్గింపు దయచేయి. మిడతల ద్వారా మాకు నేర్పించిన మీ జ్ఞాన వాక్యమును బట్టి వందనాలు చెల్లిస్తున్నా. అవును తండ్రి, అవి చిన్న జీవులే, బలము లేని జీవులే, కానీ మాకు నేర్పించిన అమూల్యమైన పాఠములను బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నా. అవును తండ్రి, మా జీవితాల్లో మేము లోబడి ఐక్యత కలిగి ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకునే ఆ దైవ లక్షణం మాకుండును గాక. ఆ దైవ లక్షణం ప్రతి ఒక్క ఇంటిలో ఉండును గాక, ప్రతి ఒక్కరిలో ఉండును గాక. తమను తాము తగ్గించుకొని ఎదుటి వారిని తండ్రి హెచ్చించేటువంటి జీవితము, తండ్రి ప్రభా ఎదుటి వారిని హేళన చేసే జీవితం మాలో లేకుండా చేయండి ప్రభా. తండ్రి మా జీవితాల్లో ఐక్యతను ప్రేమించే వ్యక్తులుగా, పరిశుద్ధతను ప్రేమించే వ్యక్తులుగా, 3 పేటల తాడు త్వరగా తెగిపోదు కదా అన్నటువంటి నీ మాట మా జీవితంలో అక్షరాల నెరవేరును గాక. మేము, ఇతరులు, మీరు కలిసి 3 పేటల తాడుగా ఎల్లప్పుడూ ఉందుముగాక, ఎల్లప్పుడూ ఉందుముగాక, ఎల్లప్పుడూ ఉందుముగాక. మా జీవితాల్లో ప్రతి పరిస్థితికి అలవాటు పడి ప్రార్థించి ఆ స్థితిలో దేవునికి నమ్మకమైన వ్యక్తులుగా ఉండే కృప మా ఒక్కొక్కరికి దయచేయండి ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్కరి శరీరములో, కుటుంబంలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, సేవలో పని చేయునుగాక, పని చేయునుగాక, పని చేయునుగాక, పని చేయునుగాక. దేవా మీరే దర్శించి దీవించి మహిమను పొందుమని యేసయ్య నామమున ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చోండి. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను. రిడీమర్ చర్చిలో మొదటి ఆరాధన 8 గంటలకు ప్రారంభమవుతుంది, రెండవ ఆరాధన 10 గంటలకు ప్రారంభమవుతుంది, మూడవ ఆరాధన సాయంత్రం 7 గంటలకు ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం. మొదటి 2 ఆరాధనలు మాత్రమే ప్రభు బల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను.